గోల్మాల్ ధరణి అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఒడిశార సుమతి గతం గంగలా కలిసిపోయాయి. అమ్మేటోడు అవసరమే లేదు. మన భూములు కొట్టుకపోతూనే ఉంటాయి ఇట్లా గాలికే. ఇప్పటికే ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టు రైతులకి ఇదోటి మళ్ళీ మన భూములను మనకు సంబంధం లేకుండా మనకు తెలియకుండా ఎవడో ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యజమాని వేలిముద్ర అవసరం లేదు, ఓటీపీ కూడా అవసరం లేదు. చూసిరా, చివరికి ఓటీపీ కూడా అక్కర్లేదు. అన్నింటినీ బైపాస్ చేస్తూ సాఫ్ట్వేర్ల వినియోగం. ఇక మీ భూములు మీయేనా కావా, మరి ఉంటాయా పోతాయా? విదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండానే పేర్ల మార్పు. 8 లక్షల లావాదేవీలు ఆడిట్ చేస్తే 22,000 తేడా ఉన్నాయి 8 లక్షలలోనే. మరి 80 లక్షలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 80 లక్షల పాస్బుక్లు ఉన్నాయి వ్యవసాయ సాగు భూములకు సంబంధించి. అన్ని పాస్బుక్లు కనుక ఆడిట్ చేస్తే ఇంకా ఎన్ని బయటపడతాయి చెప్పండి. ఇది 8 లక్షలకే 22,000 తేడా వచ్చిందంటే ఇప్పుడు చూడండి. ఇక ఇది ఏంది అసలు? ఇది ఎడిపోతుంది. 10%లోనే ఇంత జరిగింది. 90%లా ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక అది మనం ఊహించలేము. ఇంకా ఊహించని పరిస్థితికి వస్తుంది. దగ్గర ఒక 2 లక్షల వరకు తేడా వచ్చేటట్టు ఉన్నది వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. గోస్ట్ ఐడీలతో లక్షల ఎకరాల రికార్డులు మార్పు. టైం క్లాక్ మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు కూడా మళ్ళీ ఓల్డ్ డేట్లో అవుతున్నాయి. అది కూడా టైం క్లాక్ కూడా చేంజ్ చేస్తారు. కేరళ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ నివేదికలో వెల్లడి. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు సన్నద్ధమంటూ కేసీఆర్ హయాంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ నిర్వహణ వ్యవస్థ పక్కాగా ఉంటుందని, భూమి యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే రికార్డు మారుతుందని ముఖ్యమంత్రి అనుకున్న దాంట్లో ఎంట్రీలను మార్చలేడని, ముఖ్యమంత్రి అనుకున్నా కూడా మార్చలేడు అని ఆయన స్వయంగా ప్రకటించారు. మనలాంటి సామాన్యులకు నిజంగానే అది దుర్భేద్యమైన వ్యవస్థగా పనిచేసింది. అందులో ప్రతి నిబంధన పాటించాల్సిందే. అప్పుడే మన పేరు, భూ విస్తీర్ణం పక్కగా ఆన్లైన్లో ఎక్కాయి. అదే సమయంలో రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎలా అంటే అలా అడ్డగోలుగా రికార్డులు మార్చే గోల్మాల్ వ్యవస్థగా పనిచేసింది. ఇటీవల తప్పుడు చలాన్లతో భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం బట్టబయలైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాగవుతాన్ని. మరి ఇంత జరిగినా ఇయ్యేటి వరకు చర్యలేవి. ఇది అడిగేది ఎలా? మీరు అంటున్నారు కదా గత ప్రభుత్వ తప్పిదం, ధరణి తప్పిదం అన్నప్పుడు ఇప్పటిదాకా దాని చర్యలేవి ఏం చేశారు చెప్పండి. బయటకు తీయాలని కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ అనే ఆడిట్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు బాధ్యతలు అప్పగిస్తే చివరికి ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ధరణి మేడిపండు చందాన్ని బయటపెట్టింది. అది పరిశీలించిన 8 లక్షల ధరణి లావాదేవీల్లో 22,000 లావాదేవీలు సాంకేతికంగా అనుమానాస్పదంగా ఉన్నాయని తేల్చింది. అంటే దాదాపు 2 నుంచి 3% లావాదేవీలు తేడాగా ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది భూమి యజమాని లేకుండానే అతని ఆధార్, వేలిముద్ర, ఓటీపీతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అంటే ఎక్కడో అమెరికాలోనో వేరే రాష్ట్రంలోనో ఉన్న భూమి యజమానికి తెలియకుండానే ఆధార్, వేలిముద్ర, ఓటీపీ ప్రాసెస్ను అంతా బైపాస్ చేసే సాఫ్ట్వేర్ను వినియోగించి రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇందుకోసం ధరణితో పనిచేసి మానేసిన టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఐడి, పాస్వర్డ్లను యాక్టివ్గా ఉంచుతూ పని కానిచ్చేశారు. రికార్డులు మార్చడానికి ప్రస్తుత అధికారులు ఐడీలను వినియోగిస్తే దొరికిపోతామనే భయంతో గోస్ట్ ఐడీల ద్వారా అర్ధరాత్రుల్లో డేటాను ట్యాంపర్ చేసినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. దీనివల్ల సైబర్ క్రైమ్ నిపుణులకు కూడా తొలుత ఐడెంటిటీ ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. జనగామ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో జరిగిన చలన మోసాలపై కూడా సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతికంగా ఎలా జరిగిందో ఫోరెన్సిక్ ఐటీ నిపుణులు కనిపెట్టారు. ధరణి పోర్టల్కు, ట్రెజరీకి, బ్యాంకింగ్, పేమెంట్ గేట్వేలకు అనుసంధానంగా ఉండే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కోడింగ్లో తీవ్రమైన లోపాలు గుర్తించారు. అక్రమార్కులు ఏపీఐని బైపాస్ చేసి బ్యాంకు నుంచి ప్రభుత్వ ఖజానాకు సక్సెస్ అని వెళ్లాల్సిన సిగ్నల్ను మ్యానిపులేట్ చేశారు. అంటే బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వానికి పైసా కూడా వెళ్ళకపోయినా సిస్టమ్ మాత్రం పేమెంట్ సక్సెస్ అని చూపిస్తూ సేల్ డీడ్లను అప్రూవ్ చేసింది. ఇది సాఫ్ట్వేర్ రాసిన కంపెనీ మద్దతు లేకుండా సాధ్యం కాదని ఆడిట్ తేల్చింది. అంటే ఆ కంపెనీ ఇచ్చినట్టే అవకాశం. కొన్ని ఏజెన్సీలు ఎక్స్టర్నల్ హార్డ్వేర్ డివైస్లను ఉపయోగించి ఆధార్ ఓవర్ రైడ్ చేసే సాఫ్ట్వేర్ వినియోగించారు. అసలు భూ యజమాని వేలిముద్ర, ఓటీపీ అవసరం లేకుండానే సిస్టంలో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేలా క్లోన్డ్ అల్గారిథమ్స్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ భూములు ఎవరు పట్టించుకొని వృద్ధుల భూములను టార్గెట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడినట్టు గుర్తించారు. అలాగే టైం స్టాంప్ ట్యాంపరింగ్ కూడా చేశారు. అంటే రిజిస్ట్రేషన్ అయిన తేదీ, సమయాన్ని కూడా పాత డేట్కు మార్చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడడానికి, వివాదాస్పద భూములు అమ్మేయడానికి దీన్ని వాడుకున్నారు. ఒక భూమిపై కోర్టు స్టే ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే ఆ భూమి రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు చూపించడానికి సర్వర్ క్లాక్ ట్యాంపర్ చేసినట్టు తేల్చారు. కోర్టు ఇచ్చేటువంటి తీర్పు లోపే, కోర్టులో ఫైల్ చేసిన డేట్ లోపే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఆ క్లాక్ని కూడా ట్యాంపర్ చేసి బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ చేసేసారు. అప్పుడు ఏమవుతుందంటే కోర్టులో కూడా ఇది ఆల్రెడీ ముందే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని తేలిపోతుంది. వాళ్ళు కూడా గా డేటానే చూస్తారు కదా, వాళ్ళకి వేరే డేటా ఉండదు కదా, ఇదే సర్వర్లు కదా, ఈ డేటాను తీసుకుంటారు. ఆర్డీఓ, కలెక్టర్కు రాస్తారు.
వచ్చిన డేటా ప్రకారం లెక్క తీస్తారు. అది ముందే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుగా క్లారిటీ ఉంటుంది, అయిపోతుంది. అప్పుడు ఏమి ఇస్తారు తీర్పు అర్థం చేసుకోవచ్చు. ఇక అందుకే ఒక భూమిపై కోర్టు స్టే ఇవ్వడానికి కొన్ని రోజుల ముందు ఆ భూమి రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు చూపించడానికి సర్వర్ క్లాక్ ట్యాంపర్ చేసినట్టు తెలిసింది. జూలై నెలలో జరిగిన లావాదేవీలను సర్వర్ డేటా బేస్లోకి వెళ్ళి జూన్ నెలలో జరిగినట్లుగా బ్యాక్ డేట్ వేసి న్యాయ వివాదాల నుంచి అక్రమార్కులు తప్పించుకునేలా సహకరించారని ఆడిట్ సర్వే తెలిసింది. డేటాబేస్ షాడో టేబుల్స్ గురించి చాలా మందికి తెలిసిందే. ఆడిట్ అధికారులు మెయిన్ సర్వర్ను నిశ్చితంగా పరిశీలించగా ఒక సమాంతర వ్యవస్థ నడిచినట్టు గుర్తించారు. మెయిన్ రికార్డులతో పాటు బ్యాక్ ఎండ్లో కొన్ని షాడో టేబుల్స్ క్రియేట్ చేసినట్టు పట్టుకున్నారు. ల్యాండ్ రికార్డుల ఒరిజినల్ డేటా మారకముందే పాత షాడో టేబుల్స్ని మార్పులు చేసి అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ సర్వర్లో రైతుల పేర్లు మార్చేసినట్టు గుర్తించారు. ఈ మోసానికి పెద్ద ఎత్తున ట్రయల్ రన్ నిర్వహించినట్టు ఆడిట్ అధికారులు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలు బయటపడడంతో ప్రభుత్వం హై లెవెల్ కమిటీ ద్వారా ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ కన్సల్టెంట్స్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు సిఫార్సు చేసిందంటూ ఎన్నో లొసుగులు ఉన్నట్టుగా విపరీతమైనటువంటి నిబంధనలకు విరుద్ధంగా క్లౌడ్ సర్వీస్ డేటాని విదేశీ సంస్థల నియంత్రణలోకి వెళ్లేలా ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజల ఆస్తుల వివరాల గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాత్రి రికార్డులు మారడంతో పాటు ధరణి పోర్టల్లో లాగిన్ ఐడీలు పాస్వర్డ్ల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని ఆడిటర్లు గుర్తించారు. ఈ సీనియర్ అధికారుల డిజిటల్ సంతకాలు లాగిన్ వివరాలు ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్లు వాడిన ఆధారాలు వెలుగులోకి చూశాయంటూ మొత్తం ఇదంతా కూడా లక్షల ఎకరాల భూములను దోపిడీ చేయడానికి కొంతమంది వృద్ధులు ఉంటారు, కొంతమంది చేతగానోళ్ళు ఉంటారు. వాళ్ళ భూములను కూడా చూసుకోరు, ఉన్నాయంటే ఉన్నాయనుకుంటారు. కానీ వాళ్ళ డాక్యుమెంట్లు మారిపోతాయి. వాళ్ళకు కూడా సంబంధం లేదు, వాళ్ళ ఓటీపీ లేదు, వాళ్ళ వేలిముద్ర అవసరం లేదు, వాళ్ళ సమ్మతి అంటే వాళ్ళ అనుమతి అక్కర్లేదు. దీంతో పాటు అసైన్డ్ భూములు, ఇక అసైన్డ్ భూములది అయితే అసలు లెక్కనే లేదు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములని అప్పనంగా కొట్టేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది ధరణిలో లోపం అని చెప్పినప్పుడు భూభారతి వస్తే మరి ఎందుకు ఆపలేకపోయారు ఈ 3 ఏళ్లలో అనేది ఒకటి. సరే, ఆ టెక్నాలజీ వాడుకొని వాళ్ళు అట్లాంటి పనులు చేస్తున్నారు అన్నప్పుడు మన దగ్గర అలాంటి వ్యవస్థని నియంత్రించేందుకు మన దగ్గర ఆ టెక్నాలజీ ఎందుకు లేదు, ప్రభుత్వం దగ్గర ఎందుకు లేదు? ప్రైవేటు వ్యవస్థలకి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పినప్పుడు మరి మన దగ్గర కూడా విజిలెన్స్ ఉండాలి కదా. లేకుండా పోతే ఇలా ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు భూముల ఈ గోప్యతని కంప్లీట్గా బయటకి ఇచ్చేస్తే బయటకు తెలిస్తే రేపు అసలు ఎక్కడ ఎవరి భూములు ఎవరి చేతులు ఉంటాయి. నీ భూమి నీ దగ్గర ఉన్నదని నువ్వు భ్రమల బతకడమే తప్ప, కాగితం ఉన్నదని బతకడమే తప్ప, దానికంటే ముందే నువ్వు వరకు అమ్మేసినట్టుగా క్రియేట్ చేస్తే నువ్వు ఏడబోతావు, ఏడ తిరుగుతావు, ఏం చేస్తావు చెప్పి. అందుకే ఆగమైపోతారు భూముల విషయంలో.